చెప్పి రమ్మనమని పిలవాలి. పిలుస్తున్నారు కానీ అధికారికంగా స్పష్టం చేయట్లేదు. స్టేజ్ మీద మాట్లాడటం తప్పించి లిఖితపూర్వకంగా ఇవ్వట్లా. లిఖితపూర్వకంగా ఇవ్వడానికి భయపడుతున్నారు. ఇక్కడ జీతాల అంశం కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు. అంటే ఇందులో ఏది నైతికం? అసెంబ్లీలకు రాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం, లేదు రేపొద్దున్న ఒక నిబంధన ఏమన్నా పెట్టి వాళ్ళకి జీతాలు తొలగిస్తే గనక అది నైతికత అవుతుంది. అదేం తప్పేం లేదు. దాన్ని అనవసరం టైం వేస్ట్ అంటే ఊరికనే మాట్లాడడం తప్పించి ఇప్పుడు ఆపేస్తానంటే ఎవడ ఆపాడు వీళ్ళని. మీ జీతాలు ఏమంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు యాజ్ ఫర్ నామ్స్ సస్పెండ్ అయినప్పుడు 50% ఇవ్వాలి. వీళ్ళు 199 మందిని అంతమందినో సస్పెండ్ చేసి కూర్చున్నారు వీఆర్లో పెట్టి, డిఎస్పీల దగ్గర నుంచి ఐపీఎస్ దాకా. ఏం చేయగలుగుతున్నారు వాళ్ళు? రోజు వచ్చి సంతకం పెట్టిపోతున్నారు అక్కడ. అట్లాగే దీనికి కూడా ఏమైనా చేయొచ్చు. వీళ్ళు ఏంటంటే మాటల్లో ప్రతీకార ధోరణి విపరీతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజలకి ఆ విపరీత ప్రతీకార ధోరణి కనిపించకూడదు. రెస్పాన్సిబుల్గా మాట్లాడితే కన్విన్సింగ్గా చెప్పగలగాలి. వీళ్ళు అది చెప్పట్లా. నో వర్క్ నో పే. ఎస్, గుడ్, కరెక్ట్, నో వర్క్ నో పే. ఇప్పుడు శుక్ర శని ఆదివారాల్లో మంత్రులు కూడా పనిచేయట్లేదు చాలామంది. నో వర్క్ నో పే. వాళ్ళది ఎవరు జడ్జిమెంట్ ఇస్తారు? శాసనసభ. చెయ్యండి, మంచిదే. వాళ్ళు రాకపోతే జీతాలు ఇవ్వట్లేదు, తప్పేం లేదు. అది నేను సమర్థిస్తాను దాన్ని. వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఇవి కూడా మానేసేయండి.